వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు మనకు మార్కెట్‌లో గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ చూసుకుంటే, అమ్మో! ఇప్పుడు మనం గోల్డ్ కొనగలమా? అసలు సిల్వర్ తాకగలమా? అనే ఫీలింగ్‌కొచ్చేసాం. ఎందుకు అనంటే, దానికి చాలా కారణాలున్నాయి. ఆ కారణాలతో పాటు మరి ఇప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ రేట్స్ ఎలా ఇంక్రీజ్ అయ్యాయి? వీటన్నిటి విషయాలన్నిటిని తెలుసుకునేందుకు స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి సార్ మన ముందున్నారు. సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా నమస్తే ఉన్నారు అండి. సార్? ఫైన్ అండి. సార్ అసలు నిజంగానే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎలా పెరుగుతున్నాయంటే అసలు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. వాటికి కారణాలు ఏంటంటారు సార్? యాక్చువల్‌గా గోల్డ్ అండ్ సిల్వర్ అంటే మనకి లాస్ట్ మంత్ 3 మంత్స్‌లో చూసుకుంటే బాగా విపరీతంగా వెళ్ళింది. ఈ లాస్ట్ మంత్ కొంచెం కన్సాలిడేషన్ వచ్చింది. సో, గోల్డ్ అంతకుముందు 135 దాకా వెళ్ళి ఇప్పుడు 119 లో వచ్చి ఇప్పుడు 125 ఆ రేంజ్ ఉంది. సో, ఇంటర్నేషనల్‌గా చూస్తే $4,400 దాకా వెళ్ళి మళ్ళీ $4,000కి వచ్చింది. ఇప్పుడు 4,170, 180 ఆ రేంజ్ ఉంది. సో, ఎందుకు ఇలా ఇంత తగ్గాల్సిన గోల్డ్ ఇప్పుడు మనం అంతకుముందు చూసుకుంటే 1 మంత్ బ్యాక్ చూసుకుంటే అమెరికా షట్‌డౌన్‌లో ఉంది. ఇజ్రాయెల్, హమాస్ గొడవలు ఉన్నాయి. అలాగే ఉక్రెయిన్, రష్యా వార్ ఉంది. సో, ఎక్కడ చూసినా ఇండియా టారిఫ్ వార్ ఉంది. సో, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గోల్డ్, సిల్వర్ పెరిగినాయి. ఇప్పుడు హ్మ్. కూడా మళ్ళీ పెరుగుతున్నాయి. యాక్చువల్‌గా ఈక్విటీ మార్కెట్లు బాగా పెరుగుతున్నాయి. ఆల్ టైమ్ హైకి వచ్చాయి. ఏంటి రీజన్స్? అంటే దీనిలో గోల్డ్, సిల్వర్ ఇంతకు ముందేంటంటే ఒక న్యూస్ వల్ల పెరగటం అనేది జరిగింది. హ్మ్. ఇప్పుడేంటంటే న్యూస్ కాదు, ఒరిజినల్‌గా బయింగ్ జరుగుతుంది. అంటే గోల్డ్, సిల్వర్ అనేది వరల్డ్ మొత్తం జనరల్‌గా చూసుకుంటే ఓన్లీ ఇండియన్ గృహిణులు లేకపోతే మగవాళ్ళు కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ బ్యాంకింగ్ ఆల్ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా పర్టిక్యులర్‌గా చైనా గానీ, ఇండియా గానీ, బ్రెజిల్, ఈ రష్యా వీళ్ళందరూ హ్మ్. కొంటున్నారు. ఎందుకంటే మేజర్‌గా యూఎస్ డాలర్ మీద కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది వరల్డ్ మీద. హ్మ్. కాబట్టి ఇప్పుడు యూఎస్‌కి ఆల్టర్‌నేట్ అదివరకు ఏంటంటే గోల్డ్ బదులు కరెన్సీ కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు గోల్డ్ డిపాజిట్స్ అనేది ఒక స్టాండర్డ్‌గా మెయింటైన్ చేయాల్సొచ్చిన అవసరం ఉంది కాబట్టి, సో, అన్ని కంట్రీస్ బై చేస్తున్నాయి. కాబట్టి ఓకే. గోల్డ్ అయితే స్టడీగా పెరిగే అవకాశం ఉంది. సో, ఎందుకంటే ఇంకోటి మైనింగ్ కూడా దానికి తక్కువుంటది. సో, డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లై ఉండదు కదా గోల్డ్. అవునవును. కాబట్టి ఆ గోల్డ్ ఎటు కూడా ఆ మెటల్ మీద డిమాండ్ ఉంది కాబట్టి అది కొంచెం కంటిన్యూగా స్టడీగా పెరుగుతుంది. ఓకే. సార్ గోల్డ్‌తో పాటు సిల్వర్ అయితే సిల్వర్ గూడా ఇంకెక్కువగా పెరుగుతుంది. సిల్వర్ ఇట్లా ఒక్కసారిగా ర్యాలీ రావటానికి మళ్ళీ ఈ హై రావటానికి రీజన్ ఏంటి సార్? సిల్వర్‌కి ఏంటంటే అండి, సిల్వర్‌కి ఇంతకుముందు సిల్వర్ పెద్ద కమర్షియల్ యూసేజ్ ఉండేది కాదు. అవునవును. ఇప్పుడేంటంటే సిల్వర్ పెరగడానికి మేజర్‌గా 5 టాప్ రీజన్స్ మనం గనక ఆలోచిస్తే, ఇప్పుడేమవుతుందంటే ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్‌లో దాదాపు 20 గ్రామ్స్ నుంచి 25 గ్రామ్స్ సిల్వర్ కావాలి. హ్మ్. కాబట్టి ఇప్పుడేంటి మోర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే మోర్ సిల్వర్ కన్జంప్షన్ అవుతాయి. అవును. తర్వాత బ్యాటరీస్‌లో కూడా ఇప్పుడు లిథియం బ్యాటరీస్‌లో కూడా సిల్వర్ వచ్చి 10 గ్రామ్స్ మినిమమ్ యూసేజ్ ఉంది. సో, మోర్ ఇది ఉంది కాబట్టి ఇంకోటి. తర్వాత ఇప్పుడు మనం ఇంకా సోలార్ ప్యానెల్స్ ఎక్కువ వాడుతున్నాం. సో, సోలార్ ప్యానెల్‌లో కూడా 25 గ్రామ్స్ సిల్వర్ దానిలో ఎవ్రి ప్యానెల్‌లో ఉంటది. హ్మ్. అంటే ఏంటంటే సిల్వర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. హ్మ్. అవును. కాబట్టి సిల్వర్‌కి రిప్లేస్‌మెంట్ లేదు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ రేట్లు పెరగడం వల్ల అక్కడ కస్టమర్స్ ఇక్కడ సిల్వర్‌కి కన్వర్ట్ అవుతున్నారు. సో, వాళ్ళ డిమాండ్ అడిషనల్‌గా ఉంది. హ్మ్. తర్వాత ఐదో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ అందరూ గూడా ఏం చేస్తున్నారంటే సిల్వర్‌ని కాయిన్స్ రూపంలో స్టోర్ చేసుకుంటున్నారు గోల్డ్ లాగా. ఓకే. సో, అందువల్ల ఏమవుతుందంటే సిల్వర్ గూడా హ్యూజ్ డిమాండ్ వస్తుంది. సో, ఇంతకుముందు సిల్వర్ ఏమవుతుందంటే అంత పెద్ద డిమాండ్ ఉండేది కాదు. ఇప్పుడు సిల్వర్‌కి ఏంటంటే ఒరిజినల్‌గా ఇండస్ట్రియల్‌లో యూసేజ్ ఉంది. డిమాండ్ ఉంది కాబట్టి సిల్వర్‌ని కూడా ఎక్కువ మంది వాడుతున్నారు. ఆ యూసేజ్ ఎక్కువ అది ఎటు ఆపలేం కాబట్టి. ఇంకోటి ఆ సిల్వర్ అనేది డైరెక్ట్‌గా రాదనమాట. బాక్సైట్ కానీ, అల్యూమినియం గానీ అవి తీసేటప్పుడు సప్లిమెంట్‌గా వస్తది. హ్మ్. కాబట్టి ప్రొడక్షన్ కూడా కాస్ట్ ఎక్కువుంది. సో, డిమాండ్‌కి తగ్గట్టుగా ప్రొడక్షన్ లేదు. సో, ఈ రైట్. రైట్. అన్ని రీజన్స్ వల్ల సిల్వర్ గ్రోత్ అయితే కంటిన్యూగా ఉంది. సార్ ఇప్పుడు మరి ఇదే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఇప్పుడు నెక్స్ట్ డిసెంబరే వస్తుంది. ఇయర్ ఎండింగ్ వస్తుంది. మరి ఈ టైంకి అవి ఎలా పెరిగే ఎంత వరకు పెరిగే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు ఒకటి కన్ఫర్మ్‌గా జరుగుతుందేంటంటే సిల్వర్ గానీ, గోల్డ్ గానీ కంటిన్యూ అయితే గ్రోత్ ఉంది. ఇప్పుడు పానిక్ లాగా డౌన్ అయ్యే అవకాశాలు లేవు. ఓకే. సో, రెగ్యులర్ గ్రోత్ అయితే వస్తుంది. కాబట్టి మనం ఇది కూడా ఏంటంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ కేటగిరీలో మల్టీ అసెట్స్ లాగా దీన్ని కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అయితే చాలా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి.
ఇప్పుడు అవును. మనం బిట్ కాయిన్ ఎలా అయితే ఉందో ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆ రేంజ్లో డిమాండ్ అయితే ఆ రేంజ్లో ఫ్యాన్సీ అయితే కనపడుతుంది. ఓకే. అంటే 2026 అంటే ఒక్కసారిగా మళ్ళీ న్యూ ఇయర్ వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువగా డబుల్, త్రిబుల్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంటుందంటారా సార్ ఒక్కసారిగా? డబుల్ త్రిబుల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో, కాకపోతే ఒక 10% గ్రోత్, 15% గ్రోత్ అలా అయితే కనపడుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ 125, 127 అలా ఉంది. స్టడీగా ఎవ్రీ మంత్ చూసుకుంటే మనకి కనీసం 3000 గోల్డ్ పెరుగుతుంది. సిల్వర్ అయితే 5000 అలా గోల్డ్. అంతకుముందు 170, 1,70,000 సిల్వర్ అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ మంత్ ఎండ్‌లో టచ్ అయ్యేటట్టుంది. సో, రైట్. అలా రైట్. ఛాన్సెస్ ఉన్నాయి. సార్ మరి ఇవి ఇంత కాస్ట్ పెరిగినప్పుడు ఒక కామన్ పీపుల్ గాని, లేకపోతే యావరేజ్ సాలరీ వచ్చేవాళ్ళు ఒక్కసారిగా అంత కాస్ట్ పెట్టి సిల్వర్ గాని, గోల్డ్ గాని కొనలేరు. సో, వాళ్ళు వీటిని ఎలా కొనొచ్చు? లేకపోతే ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చంటారు? ఎక్సలెంట్ అండి. ఇప్పుడు సిల్వర్ గానీ, గోల్డ్ గానీ ఏంటంటే, మనం రాబోయే రోజుల్లో చూసుకుంటే మంచి హెవీ డిమాండ్ ఉంది. కాబట్టి ఏం చేయాలంటే, వీటిలో ఇన్వెస్ట్‌మెంట్ అనేది కంటిన్యూగా మనం చేసుకోవటానికి బెస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయని చూసుకుంటే, ఇప్పుడు సిల్వర్ ఈటీఎఫ్ గానీ, గోల్డ్ ఈటీఎఫ్ గానీ వీటి పట్టుకొని, సో, డైలీ మీరేంటంటే, ఏదైతే మనకి ఎక్స్‌పెన్సెస్ తగ్గించేసుకొని, మీరు ఒక 5 ఇయర్స్ కంటిన్యూగా మనం కొందాము అనేది మీరు పెట్టుకొని ఎవ్రీ మంత్ ఒక 20,000 30,000 అలా చేసుకుందాం. ఎందుకంటే 3 మంత్స్ బ్యాక్ గోల్డ్ ఈటీఎఫ్ గోల్డ్ వచ్చి 80,000 ఉంది. వాళ్ళు 120, 125 ఉంది. అవును. అవును. సో ఆల్మోస్ట్ 30% పెరిగింది. అదే 1 ఇయర్ తర్వాత ఏమవుతుంది, ఇది 150 కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఉన్న డిమాండ్ అలా ఉంది. అంతకుముందు ఏంటంటే ఇలా స్పైక్స్ లాగా వచ్చాయి, పెరిగి తగ్గేవి. ఇప్పుడు చూస్తే ఏంటంటే ఇది ఇక తగ్గేది అంత ఫాస్ట్‌గా తగ్గట్లేదు. కాబట్టి ఏంటంటే మనం ఒక 5 ఇయర్స్ హారిజన్‌లో పెట్టుకొని, సో ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో, ఇందులో కూడా ఒక 10,000, 20,000 డిపెండ్స్ ఆన్ యువర్ దీన్ని బట్టి డిజిటల్ సిల్వర్ గానీ, డిజిటల్ గోల్డ్ గానీ కొనటం అనేది ఇంపార్టెంట్. ఓకే. అలాగే మెయిన్ అనలిస్టులు టాప్ ఇంటర్నేషనల్ అనలిస్ట్ రాబర్ట్ క్యూఎస్‌కి గానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఈ సిల్వర్ మీద, గోల్డ్ మీద అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో వాళ్ళందరూ ఏంటంటే చాలా ప్రొఫెషనల్ ఎక్స్‌పర్ట్స్, జీనియస్‌లు కాబట్టి వాళ్ళు చాలామంది మంచి కోసం చెప్తారు కాబట్టి మనం కొంత వాళ్ళని అర్థం ఫాలో అయితే చేసుకొని బెస్ట్ ఫాలో అంటారు. అవ్వటం వల్ల మనం కొంచెం బెటర్. సో మీరేం ఫైనాన్షియల్లీ చేయాలి, బెటర్ అంటారు. మీరేం చేయాలంటే మీ ఎక్స్‌పెన్సెస్‌లో వేస్ట్ ఎక్స్‌పెన్సెస్ ఏమన్నా ఉంటే అది కొంచెం తగ్గించుకొని ఈ గోల్డ్, సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల రాబోయే 5 ఏళ్లలో మంచి రిటర్న్స్ రావచ్చు, ఛాన్సెస్ ఓకే. ఉన్నాయి. సార్ మళ్ళీ దీంట్లో కొంతమందికి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్స్ అంటే ఏంటి అనే డౌట్ కూడా ఉంటుంది. మీరేం చెప్తారు సార్? ఒకవేళ పర్సనల్‌గా ఏమైనా డౌట్ ఉంటే మా నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీకు మేము గైడెన్స్ ఇస్తాము. హ్మ్. మామూలుగా ఈటీఎఫ్ అంటే ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటాం దాన్ని. హ్మ్. అదేంటంటే డీమ్యాట్ అకౌంట్‌లో డిజిటల్‌గా కొనుక్కోవచ్చు. సో గోల్డ్ బీస్, సిల్వర్ బీస్ అని ఉంటాయి. సో మీరు సెర్చ్‌లోకి వెళ్ళి గోల్డ్ బీస్ అని కొట్టితే మీకు దానిలో ఇప్పుడు రూ. 100, 102 అలా వస్తూ ఉంటది. సో డిఫరెంట్ కంపెనీస్, ఏఎంసీ కంపెనీస్ ఆఫర్ చేస్తుంటాయి. ఐసీఐసీఐ గోల్డ్, టాటా గోల్డ్, ఆ తర్వాత ఎస్బీఐ గోల్డ్ ఇలా వస్తుంటాయి. కోటక్ గోల్డ్ ఆటిలో చూస్ చేసుకొని ఓకే. చేసుకోండి. మీరు ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒకసారి మా ఈ కాంటాక్ట్ నెంబర్ 9000 838 555 దీనికి కాంటాక్ట్ చేయండి. మీకు నేను మెసేజ్ చేసి హెల్ప్ చేస్తాను. ఓకే. సార్ ఇందులో మళ్ళీ కొంతమంది ఒకవేళ గోల్డ్ బాగా కొనాలనుకుంటారు. సో నెక్స్ట్ 5, 6 ఇయర్స్ టార్గెట్‌లో ఒక 1 కేజీ గోల్డ్ కొనుక్కోవాలి అంటే వాళ్ళు ఎలాంటి ప్లాన్ ఏసుకోవాలంటారు? ఎక్సలెంట్ మేడం. ఇప్పుడు మనం ఏదో చేస్తున్నాము, ఏదో కాకుండా ఒక డెడికేటెడ్‌గా ఇప్పుడు 1 కేజీ గోల్డ్ అంటే ఇవాళ ఎంత ఉంది? 1,20,00,000, 1,30,00,000. అవును. సో నెక్స్ట్ 5 ఇయర్స్‌లో అది చూసుకుంటే డబుల్ అవ్వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అవును. 2,50,00,000 ఈజీగా అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు ఎలా చేయాలి? మనం గోల్డ్‌ని గానీ, సిల్వర్‌ని గానీ సీరియస్‌గా తీసుకొని ముందు గోల్డే పాయింట్‌లో తీసుకుందాం. ఒక 1 కేజీ గోల్డ్ మనం ఒక 5 ఇయర్స్ లేకపోతే 6 ఇయర్స్ ఆర్జన్‌లో అక్యుములేట్ చేయటం ఎలా? దాన్ని ఎలా చేసుకోవాలి? అంటే దానికి ఏంటంటే యాక్షన్ ప్లాన్ ఏంటంటే మనం ఒక 4,00,000, 5,00,000 ఫస్ట్ పెట్టుకొని ఓ 3,00,000 పెట్టి ఈ ఈటీఎఫ్స్ కొనండి. సో డిప్‌లో మళ్ళీ బై చేయండి. ఇప్పుడు ఒక 1000 క్వాంటిటీ అలా కొనేటట్టు చూసుకొని, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఎవ్రీ మంత్ ఒక అది కొంత పెరుగుతుంది. మళ్ళీ కొంత సైడ్ వేస్‌లో ఉంటది. సో దాన్ని కొంచెం బాగా స్టడీ చేసి, మనం ఏంటంటే యాడ్ చేసుకుంటూ చాలామంది మ్యూచువల్ ఫండ్స్‌ని కూడా ట్రేడ్ చేస్తాం. హ్మ్. అలాగే గోల్డ్‌ని కూడా ఏం చేయాలంటే గోల్డ్ ఈ ఎంసీఎక్స్‌లో ఫ్యూచర్ ఆప్షన్స్‌గా దానికి వెళ్ళొద్దు. ఓన్లీ దీనిలోకి వెళ్ళండి, ఈటీఎఫ్స్‌లో ట్రేడ్ చేయండి కొంత. సో ఇప్పుడు మనం ఒక 1000 ఈటీఎఫ్ కొన్నాం ఈ హ్మ్. బీస్. హ్మ్. అది ఒక 5 పాయింట్లు వెళ్ళింది. మళ్ళీ 1 పాయింట్
తగ్గినప్పుడు మళ్ళీ అక్కడ పైన అమ్మేసి కింద కొనండి. ఓకే. సో కొంత మనం ఏంటంటే లాజికల్గా మన బ్రెయిన్ కూడా వాడుకుంటే, సో ఇప్పుడు వన్ పాయింట్ అంటే ₹1000 వస్తాయి. ₹1000 పెట్టి ఇంకొక యూనిట్ కొనుక్కోండి. సో అక్యుములేషన్ గోల్డ్ మనం 1 కేజీ కావాలి అనేది మనం గోల్డ్ పెట్టుకుంటే 1 కేజీ కావాలంటే ఇన్ని పీస్ కావాలి. మీరు ఒకసారి గోల్డ్ గ్రాఫ్ కూడా చూడండి అసలు ఎలా పెరుగుతుంది, సో ఎక్కడెక్కడ తగ్గుతుంది. సో తగ్గినప్పుడు మళ్ళీ మనం ఏం చేయొచ్చు, అలా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ గోల్డ్ని మనం అక్యుములేట్ చేయొచ్చు. లేకపోతే ఇంకొక పాయింట్ కూడా ఉంది. సపోజ్ ఇప్పుడు ఒక ఆయన మా ఫ్రెండ్ ఇదే చేశారు. తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఒక లోన్ తీసుకొని గోల్డ్ కొనుక్కొని ఆ గోల్డ్ బ్యాంక్లో తాకట్టు పెట్టి ఈ లోన్ క్లియర్ చేసి ఇప్పుడు ఆ గోల్డ్ లోన్ని ఎవ్రీ మంత్ 10,000 5,000 కట్టుకుంటూ పెట్టుకుంటే మీకు 1 ఇయర్ పాటికి ఆ ఐటమ్ ఫ్రీ అవుతుంది. అవును, అలా కూడా అక్యుములేట్ చేయండి. ఓకే. అంటే ఫస్ట్ అసలు లోన్ గోల్డ్ కోసమే లోన్ తీసుకొని గోల్డ్ కొని మళ్ళీ ఆ గోల్డ్ బ్యాంక్ లో పెట్టి మళ్ళీ లోన్ తీసుకొని ఇప్పుడు హర్షద్ మెహతా ఇలాగే చేసి షేర్స్ మీద కోటీసులు అయిపోయారు. మనం ఏంటి, హర్షద్ మెహతా గారు చేసిన మిస్టేక్ ఏంటి, ఒక పేపర్ అసెట్ కొన్నారు, మన ఫిజికల్ అసెట్ కొంటున్నాం. గోల్డ్ కి మీరు కట్టలేని పరిస్థితి ఉంది, అమ్మేస్తాం. ఇప్పుడు మనం కట్టలేను మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉంది, ఓకే అది ఫిజికల్ వాల్యుబుల్ కదా, మీకు హెవీ లాస్ లేని రావు. మ్యాక్సిమం వస్తే ఒక 2% 3% వేరియేషన్ వస్తాయి. కానీ అంటే మనము ఒక కేజీ గోల్డ్ కొనాలి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొనాలంటే దానిలో పాజిటివ్ నెగిటివ్ చాలా ఉన్నాయి. బట్ గోల్డ్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ లిక్విడ్, సో ఇమీడియట్గా వీ కెన్ సెల్ ఇట్. సపోజ్ మీరేంటంటే ఒక 1 కేజీ గోల్డ్ అనేది నిజంగా ట్రై చేస్తే అటు ఫిజికల్గా చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఓకే మీరు బారోడ్ స్ట్రెంగ్త్లో కూడా వెళ్ళచ్చు. అదే మీరు ఒక్కసారిగా లంసంలో పెట్టేటట్టయితే ఇలా తీసుకోవచ్చు, లేదు అని అంటే మీరు అన్నట్టు కొంతగా ఈటీఎఫ్స్ బై చేయొచ్చు. సో గోల్డ్ అయితే ఇవాళ మనం ఏంటంటే ఒక ఆర్నమెంట్స్ పెట్టుకోవటం ఒక ఫ్యాషన్ కాకుండా అది ఒక అసెట్ లాగా సిన్సియర్గా మనం ట్రై చేస్తే ఇట్స్ రియల్లీ వర్త్ అసెట్. ఇంకోటి ఏంటంటే కాంపౌండింగ్ పెరుగుతుంది. అవును, ఇప్పుడు లాస్ట్ మీరు 6 months బ్యాక్ చూడండి, నేను కూడా కొన్నా గోల్డ్ 80,000లో కొన్నాను, ఇవాళ 1,30,000 అయింది. సపోజ్ నేను లోన్ కట్టలేను, నేను అమ్మేసినా నాకు మనీ వచ్చేస్తుంది. అవును, అమ్మేసినా మీకు డబుల్ ప్రాఫిట్ తోటి వస్తుంది. కాబట్టి గోల్డ్ ఎప్రిషియేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉంది, నేను ₹1,00,000కి గోల్డ్ కొనుక్కొని ఆ గోల్డ్ బ్యాంక్ లో పెట్టుకుంటే 50,000 వస్తుంది. మినిమం 50% ఇస్తున్నారు కదా, సో ఆ 50% మళ్ళీ కొనండి, సో ఆ లోన్ కట్టుకుంటారండి. ఇలా మనం ఒక టార్గెట్ పెట్టుకోకపోతే అసలు మనం గ్రోత్ అవ్వలేం, వెల్త్ క్రియేట్ అవ్వదు. అవును, మీరు ఇందాకన్నట్టు అలా పెట్టుకుని కొంతవరకు కట్టగలుగుతారు, బట్ కట్టలేము అని అనుకునే టైంకి గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి అమ్మేస్తే మీకు మళ్ళీ డబుల్ ప్రాఫిట్ వస్తుంది. అంటే మనం ఇక్కడ సీరియస్ థాట్ అనేది కావాలి. సో నేను అందరినీ కూడా ఫోర్స్ చేయట్లేదు, కానీ ఒక ఆలోచించండి ప్రాక్టికల్ గా. ప్రాబబ్లీ ఈ మధ్య కొంచెం అందరికి ప్రైసెస్ పెరిగాక భయంతో పాటు ఆలోచన వచ్చింది. సో ఈ ప్లాన్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అవుతుంది. చూడండి, ట్రూ సార్, సూపర్ ఐడియా ఇచ్చారు. సో చూసారు కదా, మన బ్రెయిన్స్ కి పదన పెట్టే సమయం ఆసనమైంది. దానికి సార్ మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.